హలో అండి అందరికీ వెల్కమ్ టు నిషా చరణ్ జపాన్ వ్లాగ్స్. ఈ మినీ వ్లాగ్లో మీకు నా చిన్న గార్డెన్ అంటే జపాన్లో ఇంత గార్డెన్ పెంచుకోవడమే ఎక్కువ మీకు చూపిస్తాను నేను ఏమేమి పెట్టుకున్నానో. ఇవి చామంతి పూలు. సో నేను ఒక్కొక్కటి చెప్తా. ఇవి సక్యులెంట్స్. ఇదేమో ఒక టైప్ ఆఫ్ జాపనీస్ ఫ్లవర్ అండి. బ్యూటిఫుల్ ఉంది కదా. ఇట్లాంటివి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. నా దగ్గర ఇంకొక కలర్ కూడా ఉంది, చూపిస్తా. ఇది మిరపనారు, 2 మొక్కలు మొలిచినాయి. ఇది టమాటా. దీని కింద నేను మెంతి వేసిన, ఇది మొలవడానికి టైం పడుతుంది. ఇదేమో చిక్కుడు. ఈ ఆకులన్నీ ఇట్లా ఎల్లో ఎందుకైనాయి అంటే ఇక్కడ ఆటమ్ సీజన్ నడుస్తుంది. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది ఆకులన్నీ ఎల్లో రెడ్. ఇందులో కూడా చూడండి, ఇప్పుడిప్పుడే అవుతుంది, ఆటమ్ స్టార్ట్ అయింది చూడండి. ఇగో ఇక్కడ కూడా రెడ్. సో ఇవన్నీ ఇట్లా అవుతాయి. నేను రాంగ్ టైంలో పెట్టుకున్న ఇవి కాబట్టి ఇవి ఎల్లో కలర్ అయినాయి. ఇది సోంపు మొలకలు. ఇదొకటి సోంపు మొలకలు. ఇదేమో చామంతి, ఇది సన్సెట్ కలరు. ఇది ఎల్లో చామంతి, ఇది పింక్ చామంతి. నా చామంతి పూలు ఇంత పర్ఫెక్ట్గా ఇన్ని పూలు పూయడానికి నేను ఒక ఆర్గానిక్ ఫర్టిలైజర్, ఇంట్లోనే తయారు చేసుకున్న ఫర్టిలైజర్ని నేను వాడతా. ఇది నేను ఎట్లా తయారు చేసుకున్నానో ఒక వీడియో పెట్టినా, మీరు చూడండి. అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇగో చూడండి, ఇది ఫస్ట్ ఎక్కువ పింక్ పూస్తుంది, తర్వాత మధ్యలో నుంచి వైట్ ఇదంతా వైట్ అయిపోతుంది మళ్ళీ. ఇది కాకరకాయ. ఇది కూడా ఆటమ్ సీజన్ అవ్వడం వల్ల ఆకులన్నీ ఇట్లా ఎల్లో అవుతున్నాయి. ఇది కొత్తిమీర. నేను ఆల్రెడీ కొత్తిమీరని హార్వెస్ట్ చేసిన. ఇక్కడ చూడండి, మీకు కాడలు కనిపిస్తాయి. నేను ఆల్రెడీ తెంపిన. ఇక్కడ సైడ్కి కొత్త వేసిన, కొత్త గింజలు వేస్తే ఇక్కడ కొత్తగా మొలిచింది. ఇది తులసి. ఇన్ని 4 మొలవడం అసలు గ్రేట్. అది కూడా జపాన్లో. ఇది టమాటా. ఇది నేను ఇందాక చూపించిన కదా, వైట్ అండ్ వైలెట్ కలర్, ఇది దానికి చెందిందే. ఇది ఒక్కటి ఉండే, ఈ ఒక్కదాన్ని నేను ఇక్కడొకటి మళ్ళీ అక్కడ ఆల్రెడీ ఇంకా ప్రొపగేట్ అవుతున్నాయి కొన్ని, ఇన్ని చేసుకున్నా. ఇది మనీ ప్లాంట్. ఇదేనండి నా చిన్న గార్డెన్. ఇది ఇక్కడ పెంచుకోవడం అంటే అంత ఈజీ కాదు, ఎందుకంటే అన్ని అపార్ట్మెంట్లలో అలో చేయరు. మాకు ఇక్కడ అలో ఉంది కాబట్టి నేను పెంచుకోగలిగిన. నాకు ప్లాంటింగ్ ఇష్టం, పెట్టుకోవడం ఇష్టం, వీటిని మెయింటైన్ చేయడం కూడా ఇష్టం. నా అదృష్టానికి మాకు ఈ అపార్ట్మెంట్లో మొక్కల్ని పెంచుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ ఉంది కాబట్టి పెంచుకోగలిగిన. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.